సినిమా పేరు అయితే తగ్గలేదు కదా, కానీ సినిమాలో తగ్గింది లైఫ్. ప్రాణం లేని సినిమా చూసినట్టు ఉందన్నమాట. అంటే ఎందుకు తీశారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు అనేది అయితే అర్థం కాలేదు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ నీకు నచ్చలేదా? కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, కాకపోతే అక్కడక్కడ భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. భారతీయుడి క్యారెక్టరైజేషన్ ఇది ప్యారలల్ గా తీసారేమో, ఆ భారతీయుడి క్యారెక్టర్ మధ్యలో అలా వచ్చి తడుక్కున మిళ్ళి వెళ్ళిపోతూ ఉంటది. సో కమల్ హాసన్ గారు మరి భారతీయుడి నుంచి బయటికి రాలేదా, లేదంటే దీన్ని కూడా అలా అనుకుని చేసేసారా ఏంటనేది అర్థం కాలేదు. అంటే శంభు కాంబినేషన్ వీళ్ళిద్దరికి సెట్ కాలేదా? కాంబినేషన్ సెట్ అయింది, బట్ రొటీన్ రెగ్యులర్ స్టోరీ, కొత్తగా ఏం లేదు స్టోరీలో. ఇప్పుడు ఆ స్టోరీ మనం చూస్తున్నాం అంటే దాంట్లో ఏదో ఒక ట్విస్ట్, ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఉండాలి. అలాంటివి ఏం లేవు, సాఫీగా అలా సాగిపోతూ ఉంటుంది సినిమా. ఎక్కడ కూడా మనకి అరే ఏంట్రా ఏంటిది ఎప్పుడైపోద్దా అనే ఫీలే వచ్చింది తప్ప ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఇలా ముందుకు వచ్చి చూడాలి అనే ఎలిమెంట్ అయితే ఏం లేదు. త్రిష గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? త్రిష గారి పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అభిరామి గారిది బాగుంది. ఐశ్వర్య లక్ష్మి గారిది ఆవిడ క్యారెక్టర్ చివరిలో కొంచెం ట్విస్ట్ తో పెట్టారు తప్ప స్టార్టింగ్ నుంచి పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్లో ఆయన చూపించలేదు. అండ్ సింబు గారి పెర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ స్టోరీ వాజ్ రెగ్యులర్ స్టోరీ. అండ్ టిపికల్ మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కాదు. మణిరత్నం గారు మనకి ఎలాంటి డైరెక్టర్ మనందరికీ తెలుసు, బట్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ అయితే కాదు. ఇది కమల్ హాసన్ గారు తీసేసుకుని మణిరత్నం గారు పేరేశారా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. హైలైట్స్ అంటే సింబు కమల్ హాసన్ గారు ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది క్లైమాక్స్ లో, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. బట్ క్లైమాక్స్ లో సింబు గారిని అది చూడండి, అంటే నేను చూడొద్దు అని చెప్పను, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఒకసారి థియేటర్ లో చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే తగ్గలేదు. కాంబో అంటే మంచి హైప్ ఉంది. ఒక 35 years తర్వాత మళ్ళీ కలిసారు మణిరత్నం గారు కమల్ గారు. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వలేదు అన్న, మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో చెప్తున్నాను కదా, మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే తమిళ వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఒక 1000 crore ఫిల్మ్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఏమన్నా ఆశలు అవుతాయి? ఏమో తమిళ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి తగినట్టు వాళ్ళు తీసుకున్నారు. మన నేటివిటీకి మనకి ఎక్కలేదు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం, బట్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో, మరి తగ్గలేదు వాళ్ళకి, వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో. మనకి తెలుగు ఆడియన్స్ అయితే సింబు గారు కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు, వరుసగా హిట్లు కొడుతున్నారు. సో దానికి ప్లస్ అవుతుంది. లేదు, ఇప్పుడు ఆయన బ్రేక్ పడిందేమో అని చెప్పారు. ఈ సినిమా ఆయన కనబడలేదు, టోటల్ గా కమల్ హాసన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. అండ్ కమల్ హాసన్ గారిలో కూడా చెప్తున్నా కదా, మధ్య మధ్యలో అక్కడక్కడ భారతీయుడు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఏమో మరి తమిళ ప్రజలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మనకు తెలియదు. అలా అనుకుంటే రీసెంట్ గా రెట్రో కూడా మన దగ్గర ఫ్లాప్, మరి రెట్రో వాళ్ళకి హిట్ అయింది అంటున్నారు అక్కడ తమిళ్లో. సో వాళ్ళకి ఇది నచ్చితే హిట్ చేయవచ్చు. మరి అక్కడ వాళ్ళ ప్రజలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మనకు తెలియదు, కానీ మన తెలుగు నేటివిటీ మనకు సంబంధించింది అయితే కాదు. బాగుంటుండే సినిమా ఒక రేంజ్ అనుకున్నాం, కానీ ఒక రేంజ్ లేదు. ఇంకా బాగుంటుంది. సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని సినిమా బాగుంది, కానీ అంతకుమించింది ఏంటంటే లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు, ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా దృష్టి ఉంటే బాగుంటుండే. ఆల్రెడీ భారతీయ 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటుంది. సినిమా ఒకటి మేము చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది, కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే, మామూలుగా ఉన్నది, అంతకు మంచిది ఏం లేదు. శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మథుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండు, వీళ్ళు ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు. ఓకే, 1 time చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత పట్టు అని చెప్పలేము. 1 time బాగుంటుంది. మిగతా త్రిష, అభిరామి వీళ్ళ పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ సినిమా తప్ప ఇంకెవరి సినిమా అంతేనా? త్రిష గారితో ఏం పర్పస్ లేదు.